మై డియర్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము ఏ విధంగా జిక్సర్ అకౌంట్ నుంచి వాలెట్ సెటప్ చేసుకొని ఫండ్స్ విత్డ్రా చేసుకోవాలి, ఆ ప్రొసీజర్ ఏంది అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మీరు మీ యొక్క shop.zixxar.net ఈ అకౌంట్ మీరు ఈ యొక్క యూఆర్ఎల్ టైప్ చేసి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసి లోపలికి వస్తే బ్యాక్ ఆఫీస్ ఈ విధంగా ఉంటుందండి, జిక్సర్ బ్యాక్ ఆఫీసు. ఓకే, సో ఈ యొక్క జిక్సర్ బ్యాక్ ఆఫీస్లో సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, సో ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇప్పుడు మనము విత్డ్రా చేస్తున్నాము. ఓకే, సో ఆల్రెడీ ఇది ఫస్ట్ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే కేవైసీ అనే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది. ఓకే, ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది. సో అప్రూవ్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో విత్డ్రా అనేది పెట్టుకోవాలి. సో ఎట్లా విత్డ్రా పెట్టుకోవాలి? సో ఇప్పుడు ఒకసారి వ్యాలెట్కి వెళ్దాం. సో ఈ వ్యాలెట్లో చూడండి ఎంత ఉన్నాయి ఫండ్స్. సో $2,426 ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, అవైలబుల్. సో పెండింగ్. ఓకే, సో పెండింగ్ ఏం లేదు. సో అవైలబుల్ $2,426ని మనము విత్డ్రా చేయాలి. సో ఎట్లా విత్డ్రా చేయాలనేది ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ విత్డ్రాల్ చేసే ముందట సో మనం విత్డ్రా అని సో ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేస్తే సో మనకి ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ సో మనం ఏం చేయాలంటే వ్యాలెట్ ఏదైతే ఉందో సో మీ యొక్క వ్యాలెట్ని మనం ఏం చేయాలి, కాపీ పేస్ట్ చేయాలి. సో ఏం వ్యాలెట్? USDT TRC20 వ్యాలెట్ని మనం కాపీ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎవరైతే మన మెంబర్ ఉన్నాడో సో మన మెంబర్కి ఆల్రెడీ సో మనకు ఒక వ్యాలెట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ వ్యాలెట్ని మనం ఏం చేస్తున్నామంటే, ఇది ఇక్కడ మనము USDT TRC20 వ్యాలెట్ని మనము జస్ట్ చేంజ్ అని చెప్పి క్లిక్ చేసినాము. సో ఇక్కడ USDT వ్యాలెట్ సో ఇక్కడ కాపీ చేసినాము, సేవ్ అని చెప్పి క్లిక్ చేసినామండి. సో ఎప్పుడైతే మీరు సేవ్ అని చెప్పి క్లిక్ చేస్తారో సో ఆటోమేటిక్గా సో ఇది 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అడుగుతుందండి. సో ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆయనకు ఒక ఓటీపీ అనేది వెళ్ళింది. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే మనకి ఓటీపీని చెప్పడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే ఏమవుతుంది అంటే వ్యాలెట్ అనేది సెటప్ అయిపోతుంది. సో వ్యాలెట్ అనేది సెటప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆ ఫోన్ నా దగ్గర లేదు కాబట్టి సో ఆయనకి ఓటీపీ అనేది వెళ్తుంది. మనకి జస్ట్ ఒక 1 minute ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. యా, సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఓటీపీ వచ్చింది. సో మనకు మెసేజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఓటీపీని ఎంటర్ చేసిన, సింపుల్గా ప్రాసెస్ అని క్లిక్ చేసిన. సో ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ వ్యాలెట్లోకి వెళ్ళిన, విత్డ్రా క్లిక్ చేసిన. ఓకే, సో ఇప్పుడు వ్యాలెట్ ఏమైంది? సో ఇప్పుడు వ్యాలెట్ అనేది సెటప్ అయిపోయిందండి. సో వ్యాలెట్ అనేది సెటప్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ ఒకసారి అడ్రస్ అనేది వెరిఫై చేసుకుంటానా, 100% కరెక్ట్గా యాక్యురేట్గా ఉంది. సో USDT TRC20 వ్యాలెట్, రైట్? యా, సో ఇప్పుడు మనం వ్యాలెట్ని సెటప్ చేసుకున్నాము. సో ఇక్కడ అవైలబుల్ అమౌంట్ ఎంత ఉంది? $2,426 ఉంది. సో $2,426ని ఇప్పుడు నేను మొత్తం కూడా నేను పెడుతున్నా 2426. సో ఇక్కడ కూడా 2426, రైట్? సో ఈ వ్యాలెట్ ఏదైతుందో సో ఈ వ్యాలెట్కి ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకేనా, రైట్? సో ఇప్పుడు నేను అమౌంట్ ఎంటర్ చేసిన, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా సబ్మిట్ అని చెప్పి ఈ బటన్ క్లిక్ చేస్తున్నా, రైట్? సబ్మిట్. సో మళ్ళీ ఓటీపీ వస్తుంది. సో మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని సో మళ్ళీ మనకు పంపించాల్సి ఉంటుంది. సో మళ్ళీ మనం ఓటీపీ ఎంటర్ చేస్తే సో ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. సో ఇందులో పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ వాలెట్ సెటప్ చేసుకొని సింపుల్గా మీరు మీ ఫండ్స్ని ఒక క్లిక్ తోటి మనము తెప్పించుకోవచ్చు. ఓకే, రైట్? సో ఇప్పుడు మనకి ఓటీపీ వస్తుంది. యా, రైట్, మళ్ళీ మనకి ఓటీపీ పంపించడం జరిగింది, రైట్? ఓకే, రైట్. సో ప్రాసెస్ క్లిక్ చేయండి. ఎస్, విత్డ్రా రిక్వెస్ట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇది ఇప్పుడు ఎక్కడ చూసుకోవాలి విత్డ్రా రిక్వెస్ట్ అనేది? సో మీరు ఏం చేస్తారంటే వ్యాలెట్కి వెళ్ళండి. 1 సెకండ్. యా, సో విత్డ్రాకి వెళ్ళండి. సో విత్డ్రాలో ఇక్కడ కింద ఉంటుందండి. సో విత్డ్రాలో మనకు ఓకే, సో మళ్ళీ ఒకసారి మనం ఓవర్వ్యూకి వెళ్దాము. ఓవర్వ్యూలో విత్డ్రా. ఓకే, బట్ సమ్ రీజన్ ఇది తీసుకోలేదు. సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, రైట్? సో లేదంటే ఒకసారి మనము ఏం చేద్దాం, లాగౌట్ అయ్యి మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి వెరిఫై చేద్దాం. ఓకే, లాగౌట్ అయ్యి లాగిన్ అయ్యి వెరిఫై చేద్దాం. సో ఫ్రెండ్స్, రైట్?
సో ఇది లాగిన్ ప్రొసీజర్ అండి. సో మీరు shop.zixxar.netకి వెళ్ళి మీరు మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే సో మనము లాగిన్ అనేది కావడం జరుగుతుంది. సో ఒకసారి మనము మళ్ళీ ఒకసారి లాగిన్ అవుతున్నాము ఫ్రెష్గా. మేబీ సమ్ రీజన్ సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి మనం లాగిన్ కావడం జరిగింది. సో ఇందులో మనం వ్యాలెట్కి వెళ్తున్నాం. సో వ్యాలెట్లో విత్డ్రాకి వెళ్తున్నాం. సో విత్డ్రాలో చూడండి ఇక్కడ 2426. ఓకే. సో ఇంతకుముందు ఇక్కడ ఏముండే అవైలబుల్ అమౌంట్ ఉండే. అవైలబుల్ అమౌంట్ ఎంత 2426 ఉండే. ఇక్కడ చూడండి ఏమైంది పెండింగ్ అమౌంట్ 2426. ఓకే. సో 2426 అనేది ఆల్రెడీ మనము రైజ్ చేసినాం. ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇది ఐడి, ఇది మన ట్రాన్సాక్షన్ ఐడి అండ్ ద అమౌంట్ అండ్ ద ట్రాన్సాక్షన్ డేట్, స్టేటస్, వ్యాలెట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఆల్రెడీ సో మనము విత్డ్రా రిక్వెస్ట్ మనం పెట్టడం జరిగింది. సో ఇది మనకు 3 to 4 డేస్లో మీ యొక్క వ్యాలెట్కి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సో మనము విత్డ్రా చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఓవర్వ్యూలోకి వెళ్ళి చూడండి. అవైలబుల్ అమౌంట్ ఎంత ఉంది 0. ఇంతకుముందు ఎంత ఉండే 2426. ఇక్కడ చూడండి ఇప్పుడు పెండింగ్ ఎంత కనిపిస్తుంది 2426. టోటల్ ఎర్నింగ్స్ 1376. టోటల్ విత్డ్రా. సో ఇప్పుడు మనం విత్డ్రా అనేది టికెట్ రైజ్ చేసినాము. ఓకే. సో వాల్యూ ఇన్ కార్డ్స్ సో 298. సో ఈ వాల్యూ కార్డ్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి. సో ఈ వాల్యూ కార్డులకు వెళ్తే ఇవి కూపన్స్ ఇవి. ఓకేనా. సో ఇక్కడ అవైలబుల్ అమౌంట్ 0 ఉంది. వాల్యూ కార్డ్స్ 298 ఉన్నాయి. 2 వాల్యూ కార్డ్స్ ఉన్నాయి. సో ఇది $199 కార్డ్, ఇది $99 కార్డు. సో దీంతో మీరు ఏదైనా ప్రొడక్ట్స్ మీరు పర్చేస్ చేయొచ్చు. ఓకే. ఈ సబ్జెక్ట్ గురించి మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది మీకు ఎప్పుడు వచ్చిన ఈ కూపన్స్ అనేది దానికి సంబంధించిన రికార్డ్ అండి ఇది. ఓకేనా. రైట్. సో ఇది వాల్యూ కార్డు, ఇది యాక్టివిటీ రిపోర్ట్. యాక్టివిటీ రిపోర్ట్ అంటే ఇప్పటి వరకు మీరు ఏం చేసిర్రు, ఎంత బిజినెస్ చేసిర్రు అనేది సో ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం వ్యాలెట్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి ఇది వీక్లీ అచీవ్మెంట్, ఇది మంత్లీ, ఇది ఇయర్లీ. సో $1,706 టోటల్ ఎర్నింగ్స్. బై స్పెండ్ $376. ఈయన పర్చేస్ చేసిండు, పర్సనల్ పర్చేస్. 7 మెంబర్స్ని డైరెక్ట్గా స్పాన్సర్ చేయడం జరిగింది. ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు నేర్చుకున్నారు కదా ఏ విధంగా విత్డ్రా చేయాలనేది. సో ఇది విత్డ్రా. సో ఇప్పుడు ఇది $51 ఇందులో రెడీ ఉంది. సో రేపు మంగళవారము అంటే మీకు బుధవారం మార్నింగ్ కల్లా ఈ అమౌంట్ ఏమవుతుందంటే అవైలబుల్ అమౌంట్లోకి వస్తుంది. సో మళ్ళీ మీరు వెన్స్డే మార్నింగ్ విత్డ్రా పెట్టుకోవచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో అర్థమైంది కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో మా ఛానల్కి ఫాలో కండి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.